మన స్వాతంత్ర పోరాట చరిత్రలో ఎందరో వీరవనితలు పురుషులకు ధీటుగా పోరాటాలు చేశారు. అయితే వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే చరిత్ర పుటల్లో తగిన గౌరవం, గుర్తింపు దక్కింది. ఆ కోవకు చెందిన యోధురాలే ఉదాదేవి. బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన ఈ దళిత యోధురాల గురించి నేటి ప్రత్యేక స్టోరీలో తెలుసుకుందాం. 1830 జూన్ 30న యూపీలోని గోంతీనగర్లో ఉదాదేవి జన్మించారు. అవాద్ నవాబ్ దగ్గర పనిచేసే మక్కా పాసి అనే సైనికుని వివాహమాడిన ఆమె అనాది కాలంలోనే మహిళా దళాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యానికి నాయకత్వం వహించారు. (1857) బ్రిటిషర్లపై జరిగిన తిరుగుబాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. జన్హద్లో బ్రిటిషర్లతో జరిగిన పోరులో ఆమె భర్త అమరులయ్యారు. దాంతో అందుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసిన ఉదాదేవి సరైన సమయం కోసం ఎదురు చూడసాగారు. ఉదాదేవి ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అందుకు సికిందర్ బాగ్ వేదికైంది. 1857 సంవత్సరంలో బ్రిటిషర్లపై యుద్ధం చేసేందుకు ఆమె కథన రంగంలోకి దూకింది. బ్రిటిషర్లను యుద్ధంలో ఎలాగైనా ఓడించాలని సేనలకు బాధ్యతలు అప్పగించిన ఆమె ఒక మగాడి వేషంలో తుపాకీ చేతపట్టి చెట్టు ఎక్కి బ్రిటిషర్లపై దాడి చేయసాగింది. అలా దాడులు చేస్తూ సుమారు 32 మంది బ్రిటిష్ జవాన్లను తుపాకులకు బలితీసింది. దురదృష్టవశాత్తు ఆమె ఆచూకీ కనిపెట్టిన బ్రిటిషర్లు చెట్టు వైపు కాల్చడంతో ఆమె మరణించింది. బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన దళిత యోధురాలిగా ఉదాదేవి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.